హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మా పాప బర్త్డే అండి. నేనే స్వయంగా ఇంట్లోనే కేక్ అయితే నేను తయారు చేశానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అందుకే నేను ఈ వీడియో నేను తీశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిందైతే నేనైతే హ్యాపీ బిస్కెట్లతో అయితే నేను చేస్తున్నానండి. ఈ బిస్కెట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇదైతే కొంచెము చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ హ్యాపీ వద్దనుకుంటే మరలా ఇంకా వేరే బిస్కెట్స్ ఎలాంటి బిస్కెట్స్ తోటైనా చేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. అన్నీ ఒక గిన్నెలో తీసుకొని ఇలా తుంచి రెడీగా పెట్టుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్ల పంచదార అయితే నేను వేస్తున్నాను. అలాగే కొద్దిగా పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి పాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. అన్నీ బాగా కలుపుకుందాము. కొద్దిగా పాలు పైనంగా వేసుకొని ఉంచాలి. మూత పెట్టి ఒకసారి పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలండి. నేను కలిపాను, అది వీడియో తీయడం మర్చిపోయానండి. ఒక 20 మినిట్స్కి ఇలా అయితే అయిపోయిందండి. చక్కగా అయితే కరిగిపోయింది బిస్కెట్. అందులోనే నేను ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈనో సోడా అయితే వేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఈనో ప్యాకెట్ సగం మాత్రమే వేసానండి, మొత్తం వేసుకోకూడదు. ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి అంతా అప్లై చేసి బటర్ పేపర్ అయితే వేసానండి. ఈ మిశ్రమం అంతా అలా వేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదండి. బ్యాటర్ ఇలాగే ఉండాలి. తిక్కుగా ఉండకూడదు, మరి పలుచగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక్కసారి అయితే ట్యాప్ అయితే చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాని మీద ఇలా బేక్ చేసుకుంటున్నామండి. నాకైతే ఒక 40 నిమిషాలు అయితే కేక్ ఉడకడానికి 40 నిమిషాలు అయితే పట్టిందండి బేక్ అవ్వడానికి. ఒకసారి నేను మూత తీసి నేను చూస్తున్నాను బేక్ అయిందా లేదా అని. చాలా చక్కగా కనపడుతుంది కదండి. ఒకసారి చాక్ పెట్టి చూద్దాం. చాకుకి ఏం అంటకపోతే బేక్ అయినట్టు. ఓకే అండి, కేక్ అయితే తయారైంది. దాన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నైఫ్తో నేను ఇలా చుట్టూతా కాట్లు పెడుతున్నానండి. రౌండ్ అప్ చేసుకుంటే కేకు అనేది ఎక్కడ అతుకపోయినా కూడా తొందరగా ఈజీగా ఊసొస్తుంది అన్నమాట. ఇలా పైన బటర్ పేపర్ అయితే తీసేస్తున్నానండి. చూసారా కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా ఫ్లఫీగా వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు దాన్ని 2 భాగాలుగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. 2 స్పూన్ల చక్కెర, అందులో కొద్దిగా వాటర్ పోసి అయితే నానపోసి అయితే పెట్టుకున్నానండి. దాని మీద వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. దానికోసం మాత్రమే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చక్కెర మొత్తం కరిగిపోతుంది. నేను ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా పాలు పోసి కొద్దిగా కరిగించుకున్నాను. దాన్ని లైట్గా అప్లై అయితే నేను చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం షుగర్ సిరప్ అయితే కొద్దిగా వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్లు. ఎక్కువగా అయితే అవసరం ఏం లేదు. కొంచెం లైట్గా అప్లై చేసుకున్నాను. ఆ క్రీమ్ కూడా లైట్గా అప్లై చేస్తున్నానండి, డైరీ మిల్క్ క్రీము. కొంచెం టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. జెమ్స్ ఉంటాయి కదండి, కలర్స్ అవేమో కొంచెం షోకేస్గా పెడుతున్నానండి. బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందని. కలర్ఫుల్గా ఉంటుంది కేకు. అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా పెట్టేసానండి. ఇంకొంచెం చాకో రీల్స్ అయితే పెడుతున్నానండి. రోల్స్ అంటుంటారు కదా, బాగుంటాయి ఇవైతే ఇంకొంచెం కేక్కు డెకరేషన్ చేయడానికి, చూడడానికి అయినా తినడానికైనా బాగుంటుందని అయితే నేను ఇట్లా పెట్టుకుంటున్నానండి. అంతే అండి, కేక్ అయితే తయారైపోయింది. ఎలా ఉందండి, నచ్చిందా? కేక్ అయితే చాలా అంటే చాలా బాగా కొడుతుంది. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, యమ్మీగా ఉందని అన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పాపకు నేనే స్వయంగా చేతులతో తయారు చేసి తనకు తినిపించినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.